అండ్ సార్ మీరు ముందుగా అవనిగడ్డ నుండే పోటీ చేస్తున్నారు అని అనౌన్స్ చేయటం జరిగింది. ఆ తర్వాత మార్పులు జరిగినాయి. ఇవి మీరు కోరుకున్న మార్పా లేదంటే పార్టీలో జరిగిన మార్పులా? ఆయన మా నాయకుడు నన్ను ఇక్కడ కంటెస్ట్ చేయమన్నారు అంతే. మచిలీపట్నం. సో ఏంటి సార్ మీ మిషన్ ఏంటి ఇవి అపార్ట్ ఫ్రమ్ దిస్? అపార్ట్ ఫ్రమ్ దిస్ నా విజన్ ఏంటంటే మా ఏరియాకి తాగునీటి సమస్య ఉంది. ఇప్పుడు తిరుగుతున్నాను కదండి, తాగునీటి సమస్య 3 కనిపిస్తున్నాయి: తాగునీరు, సాగునీరు, మురుగునీరు. ఈ 3 సమస్యలు ఉన్నాయి. ఈ 3 సమస్యల మీద మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పాపం దానికోసం చాలా కష్టపడుతున్నారు, ఈ నీటి సమస్య కోసం. 2 పక్కా ఇళ్ళు, టిట్కో హౌసెస్ మీరు చూడండి, అన్కంపేరబుల్. అసలు అది వెళ్ళి చూస్తే నిజంగా ఒక గవర్నమెంట్ ఒక పేదవాడికి ఇట్లాంటి ఇల్లు ఇచ్చిందా అనేది తెలిసిపోద్ది మీకు. టిట్కో హౌసెస్ కానీ గుడివాడ, మచిలీపట్నంలో ఉన్నాయి. అలా హౌసింగ్ స్కీమ్ అనేది కూడా చాలా ఎసెన్షియల్. వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది, ఈజ్ ఇట్ వర్త్ గివింగ్ ఆర్ నాట్ వర్త్ గివింగ్. ఈ మధ్య నాకు ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చారు, మేము మీ పార్టీ కాదన్నారు. మీరు చేయాల్సిన పనులన్నీ మేము చేస్తున్నప్పుడు మీరు మా పార్టీ కాకపోవడం ఏంటని అన్నాను నేను. మరి కమ్యూనిజం అంటే అదే కదమ్మా. కమ్యూనిజం ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్ ది పూరర్ సెక్షన్. See what is being done in this by the current CM is nothing but a communistic views. కార్ల్ మార్క్స్ చెప్పినవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా కమ్యూనిజం ఏంటి? ఇది ఈజ్ ఈక్వల్ టు ది కరెంట్ గవర్నమెంట్ సిస్టమ్. అలాగే మెడికల్ స్టూడెంట్స్ పరంగా, మెడికల్ కాలేజెస్ పరంగా ఇంకేదన్నా మార్పులు తీసుకొస్తే బాగుంటుందని మీకు ఏదైనా అభిప్రాయం ఉందా? తప్పనిసరిగా అంటే మచిలీపట్నంలో నా ఉద్దేశం ఏంటంటే ఒక క్యాన్సర్ బ్లాక్ అనేది క్రియేట్ చేయటం. ముందు నుంచి అనుకున్నాము, ముందు ఏదన్నా వాలంటరీ ఆర్గనైజేషన్ చేస్తామని చూసాము. అప్పుడు కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు బ్యాకౌట్ అయిపోయారు. ఎలాగూ ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఈ క్యాన్సర్ బ్లాక్ అనేది మా సీఎం గారిని పట్టుకొని ఎవరన్నా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని చేయాలి. ఎందుకంటే మా ఏరియా కాస్టల్ బెల్ట్ ఏరియా. ఎనీవేర్ ఇన్ ది కాస్టల్ బెల్ట్ మీరు చూస్తే వాళ్ళకి ఈ క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మీరు సముద్ర తీరాన్ని ఉండే వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్, యంగర్ ఏజెస్ ఆఫ్ మ్యారేజెస్, తర్వాత పూర్ జెనైటల్ హైజీన్ అనేది, ఒబీసిటీ. వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ ది అన్నగారు 2 రూపీ కేజీ, దెర్ ఈజ్ ఏ ట్రెమెండస్ ఇంక్రీజ్ ఇన్ ది ఒబిసిటీ ఇన్ ద పాపులేషన్. అంతకుముందు రైస్ అనేది అందరికీ అవైలబిలిటీ ఉండేది కాదు, ఓన్లీ రిచ్ పీపులే రైస్ తినేవాళ్ళు. ఆ తర్వాత 2 రూపాయల కిలో బియ్యం వచ్చిన తర్వాత రైస్ కన్జంప్షన్ ఎక్కువైంది. సో మీకు డయాబెటీస్ పెరిగిపోయింది, ఒబిసిటీ పెరిగిపోయింది. సో దీంతో క్యాన్సర్లు కూడా పెరిగింది. సో ఈ మండలాలన్నింటికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఉంటే అక్కడ, అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉంటే చాలా వరకు పేదలకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం.